బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బేహద్ పిల్లలకి బేహద్ సందేశము ఇస్తూ ఉన్నారు. బేహద్ సేవాదారి, విశ్వ సేవాదారి పిల్లలందరికీ విశ్వ సేవాదారి మా యొక్క చిన్న సందేశము అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆత్మను రోజు జాగృతం చేస్తూ ఉండాల్సి వస్తుంది. అందుకని కొంచెం మెసేజ్ ఇస్తూ ఉన్నాను. ఎందుకు ఈ బేహద్ సేవాదారి పిల్లలతోటి మాట్లాడాలి అనుకొని. బేహద్కే బేహద్దు అంటే అనంతమైనది. అది ఎన్నిసార్లు బేహద్కే బేహద్ అని అంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అంతగా మీరు బాపూజీ యొక్క మూల స్థానంలోకి చేరగలుగుతారు. అప్పుడే మీరు అక్కడి నుండి పవర్ పొందగలుగుతారు. అక్కడికి ఈ విధానం తప్ప ఎలాగో మీరు చేరలేరు. బుద్ధితోటి మీరు ధైర్యంగా ఆలోచించండి. మనము అక్కడికి చేరుకోవాలి అంటే పరస్పరం పూర్తిగా పవర్ఫుల్గా సంకల్పం చేయాలి. అది చేరుకునే స్థానము తెల్లటి రంగులో చాలా గొప్ప మహాపాల సముద్రము. పాలు అని ఎందుకు అంటున్నాము అంటే తెల్లగా ఉంటుంది కాబట్టి, స్వచ్ఛమైనది, పవిత్రమైనది అని. అనంత సముద్రాలన్నీ, అనేక సముద్రాలు, అనంత సముద్రాలు కలిస్తే ఒక బేహద్దు మహాసముద్రం అవుతుంది. దాని చుట్టుప్రక్కల ఇంకేమీ లేదు, ఒకటే బేహద్దు మహాసముద్రము. నేను అక్కడ ఉన్నాను, పరం లైట్ సముద్రంలో ఉన్నాను. నేను, నా తండ్రి దాదాజీ ఉన్నారు. దాదాజీ అనండి, బాపూజీ అనండి, బేహద్కే దాదాజీ, బేహద్కే బాపూజీ అని ఎలా మీరు ప్రేమగా పిలిచినా కూడా అక్కడికి చేరుకోగలుగుతారు. నేను, నా తండ్రి, నా బేహద్ బాపు అని మనసారా హృదయపూర్వకంగా ప్రేమగా అని చెప్పండి. మేరా బాప్, మేరా బాప్, బాపు నా ఎదురుగా ఉన్నారు అని సంకల్పం చేయండి. అక్కడ నుండి కిరణాలు అనేవి వస్తూ ఉంటాయి. అది చాలా పరం ప్రకాశం యొక్క కిరణాలు. మీరు ఆత్మస్వరూపంలో స్వయంగా జాగృతం అయిపోండి. ధైర్యం చేసి మీరు ఒక అడుగు ముందుకు వేస్తే బాపు 1000 అడుగులు వేయిస్తూ ఉంటారు. కాబట్టి ధైర్యంతో యోగం చేయండి బేటా అని అంటూ ఉన్నారు. ఈ యోగం లేకుండా మీరు బాపుతోటి పవర్ పొందలేరు. యోగం అంటే కనెక్షను, ధ్యానము, స్మృతి, జ్ఞానము, యోగము అనేది ఇక్కడ ముఖ్యము, ఇంపార్టెన్స్. జ్ఞానం తీసుకోండి, బాపూజీని జ్ఞానం ద్వారా గుర్తించండి. ఎందుకంటే యోగము అంటే అనేక రకాల ఆలోచనలు, హఠము, హద్దు, బేహద్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని స్మృతి అనండి, కనెక్షన్ అనండి. యోగము అనేది కనెక్షన్, సంబంధము, స్మృతి అన్నమాట. జ్ఞానము, యోగంతో మీరు కనెక్ట్ కావాలి. బేహద్దు సేవాదారులుగా ఉంటే సేవా ధారణ, బేహద్ జ్ఞానము, బేహద్ యోగము అవుతూ ఉంటుంది. ధారణ అంటే దివ్య స్వరూపాన్ని ధారణ చేయటం. సేవ అప్పుడు ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. పరం శాంతి అనటంతో బేహద్ స్థానంలోకి చేరుకోగలుగుతారు. ఈ బ్రహ్మాండం యొక్క పరంధామంలో పరం శాంతి, పరం లైట్ ఉంది. ఇక బేహద్కే బేహద్ పరం శాంతి, పరం శాంతి, పరం మహాశాంతి అని అంటే అది బేహద్ స్థానమే, బాపూజీ ఉన్న మూల స్థానము. అక్కడికి వెళ్ళి మనం మనసులో సంకల్పం చేస్తే తప్పకుండా అనంత సంకల్పాలుగా అవుతూ ఉంటుంది. ఏ విధంగా గుహలో లేకపోతే బెలూన్లో ధ్వని, ఖాళీ ప్రదేశంలో ఒక మాట అంటే ధ్వనిని ఇస్తే అది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది, బావిలో కానీ గుహలో కానీ అలా. అదేవిధంగా అక్కడ బేహద్దు స్థానము, బేహద్కే బేహద్ మహాసముద్రం, పరం లైట్, బేహద్దు పరంధామం, బేహద్కే బేహద్ పరంధామము, బేహద్కే బేహద్ బ్రహ్మాండము. అక్కడ ఏమీ లేదు, స్థూలం సూక్ష్మం ఏమీ లేదు, పరమతత్వం కూడా తక్కువ, అంత పరం లైటే, పరం లైట్. కాబట్టి ఆ యొక్క సంకల్పం యొక్క వైబ్రేషను, ప్రకంపనాలు
మొత్తం వ్యాపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, గుళ్ళల్లో కూడా గంట కొడుతూ ఉంటారు. అది ఎంత సౌండ్ వస్తూ ఉంటుంది. భజన చేస్తూ ఉంటారు, చిడతలు కొడుతూ ఉంటారు, భజన చప్పట్లు కొడుతూ ఉంటారు. ధ్వని మొత్తం ప్రకంపనాలుగా పాజిటివ్ ఎనర్జీతోటి, పాజిటివ్ సంకల్పాలు, శుభభావన, పవిత్రమైన భావంతో అక్కడ ధ్వని చేస్తే మొత్తం వ్యాపిస్తుంది. దేవాలయం మొత్తం సతో ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడ ఉంటే అక్కడ పరం లైట్ హౌస్ మీ ఇంట్లోనూ, మీ ఊర్లోనూ, బజార్లోనూ, దేశంలోనూ, గ్రామంలోనూ ఎక్కడ ఉన్నా కూడా అది లైట్ హౌస్. అంటే అక్కడ సంకల్పం చేస్తే అది ప్రకంపనాలుగా నలువైపులా కూడా చేరుకుంటూనే ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. ఎంత వ్యాపిస్తుంది అంటే అది స్థూలం కంటే అనంతం, సూక్ష్మం, అతి సూక్ష్మం, నిరాకారం. కాబట్టి అనంతంగా వ్యాపిస్తూ ఉంది. బేహద్కే బేహద్ పరం శాంతి అనే సంకల్పము చేయండి, వాక్కుతోటి చేయండి, వైబ్రేషన్ తోటి చేయండి. అనే ప్రతి ప్రదేశంలోకి వెళ్ళండి, చెయ్యండి. భూమి మీద, భూమి క్రింద మల్టీవర్స్ వరకు ఈ యొక్క ప్రకంపనాలు చేరుకోవాలి. బ్రహ్మాండాలు, గెలాక్సీలు, యూనివర్సులు, మల్టీవర్సు మొత్తం వ్యాపించాలి. అలా మీరు సంకల్పం చేయండి, యోగం చేయండి అంటూ ఉన్నారు మా పరం శాంతి. త్వరగా పురుషార్థం చేయండి బేట అంటూ ఉన్నారు. అందరికీ అందుకనే ఈ ప్రీస్మృతులు బేహద్దు ప్రేమతో చెప్తూ ఉన్నాను. మీ దృష్టి మారిపోతూ ఉంది. దృష్టిలో బేహద్దు ప్రపంచము, బేహద్దు బాపూజీ, బేహద్దు పరం శాంతి ఇది ఉంటే ఆ దృష్టితోటే సృష్టి మారిపోతూ ఉంటుంది. బేహద్దు పిల్లలకి బేహద్కే బేహద్దు మరి సోలార్గా కండి. సోలార్ అంటే ఏంటి? ప్రకాశాన్ని వ్యాపింపచేసేది, ఛార్జింగ్ చేసేది, ఫ్రీగా అందరికీ ఇచ్చేది. ఇప్పుడు చూడండి, కరెంటు పోతే సోలార్ పెట్టుకుంటూ ఉన్నారు, సూర్యుడి నుండే పవర్ని తీసుకుంటారు. ఇప్పుడు బేహద్దు జ్ఞాన సూర్యుడు, పరమ సూర్యుడు, సూర్యుడు అంటానికి కూడా వీళ్ళు లైట్ హౌస్, మైట్ హౌస్ నుండి మీరు ప్రకాశాన్ని తీసుకొని మొత్తాన్ని వ్యాపింపచేయండి. అన్ని ప్రదేశాల్లో పంపిస్తే అయస్కాంతంలాగా ఆ ఎనర్జీ అందరినీ లాగుతుంది. బేహద్దు సోలార్గా కండి. సోలార్ కరెంటుని సప్లై చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మీ పరం లైట్ సోలార్గా అయితే మొత్తం వ్యాపిస్తుంది. అందరూ దీన్ని ఉపయోగించుకుంటారు. ఏం చెయ్యాలి మీరు? బేహద్దుకే బేహద్దు ప్రకాశము, అయస్కాంతం యొక్క ఎనర్జీని వ్యాపింపచేయండి. పరం ప్రకాశం యొక్క సోలార్ని వ్యాపింపచేయండి. ప్రతి ఒక్క బిడ్డ ఒక సోలార్. మీ ద్వారా మీరు ఛార్జింగ్ సూర్యుడి నుండి, బేహద్దు పరం లైట్ హౌస్ నుండి, మైట్ హౌస్ నుండి పవర్ని ఛార్జ్ చేసుకోండి. మీ ద్వారా అందరికీ అందించండి. మీరే లైట్ హౌస్ మాస్టర్, లైట్ హౌస్ మాస్టర్, మైట్ హౌస్ మీ అందరి ద్వారా వ్యాపింప చేయండి అంటున్నారు మా అచ్చా. పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి. నమస్తే. సేవ చేయండి, భాగ్యాన్ని తయారు చేసుకోండి, పురుషార్థం పెంచండి.